హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యమ్స్ హర్విల్లు. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ రెడీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మీకు నేను చూపిస్తాను ఈరోజు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నానండి. దాంతోపాటు బాయిల్ చేసి ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. బియ్యం కూడా నానబెట్టేసానండి. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను బాస్మతి రైస్. చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ముందు కోడిగుడ్లను వేపుకోవాలి ఈ ఆయిల్లో. దీనికి సన్నగా గీతలు పెట్టుకోవాలండి ఎగ్స్కి. ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసుకుందామండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను దోరగా వేపుకుందామండి. కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. చూడటానికి కూడా కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందండి, అందుకోసమని. వీటికి గీతలు పెట్టుకుంటే మంచిదండి, లేకపోతే ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఒక్కోసారి ఎగిరి పడుతూ ఉంటాయి బయటికి. అందుకోసమని కటింగ్ చేసుకొని వేపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ కోడిగుడ్లు. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను బిర్యానీ కోసమని. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఐటమ్స్ వేద్దాము. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి కొంచెం సేపు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకుందాము. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. చాలా ఈజీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాము. బారుగా అయినా వేసుకోవచ్చండి టమాటా, నేనైతే చిన్నగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం సేపు మగ్గాలి. ఈ ఆయిల్లో ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, నేను 2 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా ఇది కూడా పచ్చివాసన పోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అండి, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. వీటితో పాటు నేను బిర్యానీ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేశానండి. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసేసుకుందాము. ఒకసారి మొత్తంగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కొద్దిగా మొత్తం రోస్ట్గా వేపేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయినాయండి. ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఇంక మనం వాటర్ యాడ్ చేసుకోవటం. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసుంపావు వాటర్ యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఇవి బాయిల్ అయితే సరిపోతుందండి. చూసారు కదండి, ముందుగా నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని. ఇప్పుడు ఈ మరిగే నీటిలో వేసుకుందాము. వాటర్ రాకుండా వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా వాటర్ ఎక్కువైనా సరే మెత్తగా అయిపోతుంది రైసు. చూసారు కదండి, ఈ విధంగా పైన కలుపుకోవాలి, లేకపోతే రైస్ ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము పైన. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. మొత్తంగా ఒకసారి తిప్పేసుకుందామండి. చూసారు కదండి, ఆ విధంగా తిప్పేసుకొని మనం ముందుగా వేపుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి 1 బై 1 ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుందాము. చూసారు కదండి, వచ్చేసింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారు కదండి, ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా ఈజీగా చేసి పెట్టేయచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు, అంత బాగుంటుందండి ఈ ఎగ్ బిర్యానీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. చూసారు కదండి,
చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.